వామ్మో గౌరమ్మ తల్లి నువ్వు ఏడున్నావా? నీకోసం నన్ను ఊరంతా ఎత్తుక్కుంటున్నానమ్మా. ఎందుకమ్మమ్మా? ఎందుకేటమ్మా, నీ ముఖం చూడందే మీ తాత నిద్ర నేవడు కదా, అందుకని. మీ తాత నిద్ర నేపదు కదా. ఇదిగో మావా, నీ ముద్దుల మనవరాలు గౌరొచ్చింది, నీకు కలుదేరు. ఏదేది నా చంద్రబింబం రా తల్లి. ఈ బంగారాన్ని అప్పుడు అమ్మేద్దాం అనుకున్నాను. సిసి ముద నష్టపోండి. సరేనే, ఎప్పటి రోజులయ్యి. నెగు లేచి మొహం కడుక్కో. అట్టాగే స్నానం చేసి వచ్చేయి. దాదా మనం టిఫిన్ తయారు చేద్దాం. తాతయ్య టిఫిన్ రెడీ. ఎలా తింటానమ్మా, చూస్తున్నావు కదా. అయితే నేను తినిపించినా? అంత అదృష్టమా? దీనికి అదృష్టం ఏంటి తాతయ్య? తిను. నా బంగారు తల్లి. భలే వాడివి తాతయ్య. నువ్వు ఎదురురా తల్లి. నువ్వు వెళ్ళు మావా, స్కూల్కి టైం అయిపోతుంది. వెళ్ళొత్తానైతే. వెళ్ళొత్తాను తల్లి. అలాగే తాతయ్య. నేను పనిలోకి వెళ్ళొస్తానమ్మమ్మ. అంతే అన్నాను కానీ నీకెందుకమ్మా పని? గౌరీ మహాలక్ష్మిలాగా ఆగి ఇంటో కూడా ఉండొచ్చు కదా. ఎంతావా ఏనో. అయినా పనికి వెళ్ళాల్సిన కర్మ నీకేటి తల్లి. నువ్వెవులు అనుకుంటున్నావు? రానివి మకరానివి తెలుసా? తెలుసు కానీ పనికి టైం అవుతుంది, వస్తాను. చెప్పిన మాట వినిపించుకోగందా. నా మాట వినుకో తల్లి. నీకెందుకు ఈ పని చెప్పి? నాను మీ తాతనేవా, మా ఇద్దరు చూసుకుంటాంలే. నువ్వు ఇంటి పట్టునే ఉండి చాలు. ఇలా చెప్పే నన్ను ఇన్నాళ్ళు ఇంట్లో కూర్చోపెట్టావు. ఇక కూర్చోవడం నా వల్ల కాదు, వస్తాను. టాటా. ఎంత చెప్పినా వినిపించుకోదు. సరే ఏడు చేద్దాం. అయ్యగారి ఇంటి విందు ఓహో నాకే ముందు. ఓహో ఓహో ఓహో. ఆహా అదిరిపోయింది. అయ్యగారి ఇంటి విందు ఓహో నాకే ముందు. ఆగలాగా ఏంటి పని? రుచి చూస్తున్నాను సార్. చేసిన వంట ఎలా ఉందో చెప్పాలి కదా సార్. నువ్వేం చెప్పక్కర్లేదు, మేమే తెలుసుకుంటాం. సూపర్. ఇది చికెనా? కానే కాదు. మరి గడ్డ కట్టిన అమృతం. నోట్లో ఇలా వేసుకున్నానో లేదో ఇట్టే కరిగిపోయింది. గుడ్, బాగా చేసావయ్యా. ఏది ఏమైనా నీ చేతి వంటను చూసావు, అద్భుతం అనుకో. థ్యాంక్స్ సార్. మొత్తం ఈ కూరకి ఎంత అయిందంటావు? ఏంటి సార్ ఖర్చు? అటు ఇటుగా 200 ఏంటి సార్? 200. కూరంతా ఇంతేనా? కొంత ఏమైనా దాచిపెట్టావా? కొద్దిగా ఈ మాత్రం దాచాను సార్. దాన్ని నువ్వు దాన్ని నేను జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో దాచుంచు, రేపు లంచ్ లో తింటాను. ఏం వాసన, ఏం వాసన? కూడా అవును సార్.
తమరే ఉండారనుకుంటాను. చిత్తం. అందుకే ఇలా అదిరిపోతుంది. ఏదైనా నీ చేతి వంట. అబ్బబ్బబ్బబ్బ, ఇంకా మాట్లాడనవసరం. రండి రండి కూర్చోండి. ఆ. ఏంటి అంకుల్, ఎందుకు ఈ స్పెషల్? ఆంటీ ఊళ్ళో లేరని ఆనందమా? కాదు, మరి ఏదో తినాలనిపించి. ఓహో, బాగా చెప్పారు. చూస్తావేంటి, వడ్డించు. ఆ, పెట్టు. మ్మ్. కోడి కూర ఖర్చు ఎంత అయిందో తెలుసా? తినబోతూ రుచులు అడగడం, ఖర్చు అడగడం మా ఇంటా ఉంటా లేదు అంకుల్. చెప్పటం మా ఇంటా వంట ఉంది. ఈ వంటకి 200 ఖర్చు అయింది. అంతే కదా. ఆగా, ముందు ఈ వ్యవహారం తేలని. అబ్బా, వ్యవహారం ఏముంది అంకుల్, 200 ఖర్చు అయింది కాబట్టి నీదొందా నాదొందా అంటారు, అంతే కదా. కరెక్ట్. ఇక నువ్వు తినొచ్చు. ఆ, ఆ, ఆగండి అంకుల్. ఏంటి? ఇవాళ ఈ వాటాల వ్యవహారం వద్దు. సరదాగా బొమ్మ బొరుసు ఆడుకుందాం. టాస్ వేద్దాం. గెలిచిన వాళ్ళు పైసా ఇవ్వక్కర్లేదు. ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఈ ఖర్చంతా భరించాలి. ఏమంటారు? మనకి ఆటోద్దయ్య గారు బిడ్స్ కొడుతుంది. మా వాళ్ళ మధ్య నువ్వేంటా? నువ్వు ఏమంకుల్, మీరు రెడీనా? ఉద్దయ్య గారు నా మాట వినండి. ఏంటి నీ మాట అనేది? ఆయనకేం బుర్రలేదనుకుంటున్నావా? ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? ఐఏఎస్ ఆఫీసర్. అవునవును, ఐఏఎస్. అది అది స్పోర్టివ్ స్పిరిట్ అంటే. చెప్పండి అంకుల్. బొమ్మ బొరుసా. ఉద్దయ్య గారు దెబ్బైపోతారు. నువ్వు ఉండరా, కంగారు దేనికి? ఏంటి అంకుల్, ఏమంటారు? అల్లుడు, చిన్నప్పటి నుంచి కోడి పందాల్లో ఒక్కసారి కూడా ఓడిపోని వాణ్ణి. ఓహో, కోడిని నమ్ముకున్న వాణ్ణి. కోడి నాకు అన్యాయం చేయదు. గెలుపు నాదే, నువ్వే ఓడిపోతావు. ఆలోచించుకో. అవునండి, మా డాడీ కోడి పందాల్లో ఎప్పుడూ ఓడిపోలేదట, మా అమ్మ చెప్పింది. ఏం పర్వాలేదు, నువ్వు ఊరుకో. ఏమంకుల్? సరే, నీ ఇష్టమే నా ఇష్టం. వెయ్, టాసై. ఓకే, రెడీ. చెప్పండి అంకుల్. బొమ్మ బొరుసా. మీ వ్యవహారం చూస్తుంటే తెగేటట్లేదు కానీ నాది బొరుసు, మీది బొమ్మ. ఓకేనా? ఓకే. అదే. యాహూ! బొరుసు గెలుపు మందే. మీరు ఓడిపోయారు కాబట్టి ఖర్చంతా మీదే. పైసా కూడా నేను మీకు ఇవ్వక్కర్లేదు. సో ఆనందంగా హాయిగా ఈ కోడి కూర తినొచ్చు అన్నమాట. యతో తతః తతో యతః. ఏమిట్రా ఆ సౌండ్? దాని అర్థం ఏంటి? ఇంకేం లేదయ్య గారు, అదృష్టవంతుణ్ణి చెరిపేవాళ్ళు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాళ్ళు లేడు అని. శభాష్. నోర్మై.
ఇదిగో బాబు గారు. చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, అమ్మగారికి చెప్పు ఇప్పుడే వస్తానని. సరే బాబు గారు. ఉమ్. A for apple. A for apple. B for ball. B for ball. C for cat. C for cat. D for dog. D for dog. E for elephant. E for elephant. F for fox. F for fox. G for goat. G for goat. H for horse. H for horse. I for ice cream. La 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 la. Joker. ఏంటన్నయ్య ఇంకా అక్కడే నిలబడ్డావు? స్కూల్లోకి రావా? నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. నీకు చెప్పాను కదా, ఒంటరిగా నన్ను చూస్తే సి సెక్షన్ జయసుబ్బలక్ష్మి నన్ను కొడుతుందని. అందుకని ప్లీజ్ రా అన్నయ్య, రారా నాతో. నీకేం కాదు, మన పేరు చెప్పు పో. నిన్ను చెప్పాను అయినా కొట్టింది. దాని సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళు. అది కాదురా. హే, వెళ్ళమంటుంటే నువ్వు ఎప్పుడు ఇంతే. ఉండు, నాన్నమ్మకి చెప్తాను. చెప్పుకోవే, పోవే. హే, వెళ్ళు. ఒక సిగరెట్ ఇవ్వండి. ఒక కింగ్ సైజ్ సిగరెట్ ఇచ్చుకో. ఏం సాధించావే? ఇంత అల్లరిపడి నువ్వు సాధించిందేమిటి? ఇదిగో ఇది. కట్టుకున్న వాడి మీద కసి పెంచుకొని నువ్వు బావుకున్నదేమిటి? ఏం బావుకున్నావు? నువ్వు పెట్టిన బాధల్ని హింసల్ని గుండెల్లో దాచుకొని ఎవరికీ చెప్పలేక చెప్పుకోలేక ఆఖరిగా భగవంతుడితో మొరపెట్టుకుందామని చక్రధారి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. నీ మీద పగ సాధిద్దామని నీ దగ్గరికి వచ్చిన నీ కొడుకు నువ్వు పగతో రగిలిపోతున్నావని తెలుసుకొని నిన్ను కాదనుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అలా కన్న కొడుక్కి ఇలా కట్టుకున్న వాడికి దూరమై నట్టింట్లో నిలువెత్తు శోకమూర్తిలే. ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకమ్మా? ఎందుకు? తండ్రుల పెంపకంలో పిల్లలందరూ ఇలాగే ఉంటారేమో. కన్న తల్లి ప్రేమకు దూరమై నా చేతుల్లో పెరిగిన నువ్వు ఇలా తయారయ్యావంటే తప్పు నీది కాదమ్మా, నాది తప్పు. నాన్న, భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్లి పట్టెడు అన్నం పెట్టడం ఆనవాయితీ. అందుకే వచ్చాను. నాతో వస్తావా అమ్మా? అమ్మ అయితే అభిమానమే చూపిస్తుంది. నేను నాన్నను కదమ్మా, కేకలేస్తాను. అలా అని ప్రేమ లేదనుకోకు. క్షమించటాలు ఓదార్చటాలు అమ్మలకే కాదమ్మా, నాన్నలకి ఉంటాయి అమ్మా.
మన ఊరు వెళ్ళటానికి మనిద్దరికి ఛార్జీలకు సరిపడా డబ్బులున్నాయా నాన్న? ఉన్నాయమ్మా, డబ్బులున్నాయి.